నమస్తే ఫ్రెండ్స్, కేఎస్ సిట్స్కి స్వాగతం. నేను మీ సౌజన్య. ఈరోజు మనం మసాలా మజ్జిగ చేయటం చూద్దామండి. వేసవి తాపాన్ని తగ్గించి కడుపుకి హాయిగా చల్లగా ఉంటుంది. రెగ్యులర్గా చేసుకునే మజ్జిగకు కొంచెం ఫ్లేవర్స్ యాడ్ చేస్తే చాలండి. మజ్జిగ రుచి పెరుగుతుంది, కమ్మగా ఉంటుంది. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దామా? ముందుగా రోట్లో చెక్కు తీసి శుభ్రం చేసిన 1 ఇంచు అల్లం వేసుకోవాలి. అలాగే హాఫ్ పచ్చిమిరపకాయ వేసుకొని దంచాలండి. పచ్చిమిరపకాయ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు, సగం వేస్తే సరిపోతుంది. మరీ ఎక్కువ వేసినా ఘాటు ఎక్కువ అవుతుందండి. అలాగే 1 స్పూన్ బ్లాక్ సాల్ట్ వేసుకోవాలి. ఇది క్రిస్టల్ కాబట్టి రోట్లో వేసి దంచుతున్నానండి. సాల్ట్ అయితే మీరు మజ్జిగలోనే డైరెక్ట్గా వేసుకోవచ్చు. బ్లాక్ సాల్ట్ అవైలబుల్గా లేకపోతే కళ్ళుప్పు, సాల్ట్ ఏదైనా వేసుకోవచ్చండి. బ్లాక్ సాల్ట్ వేసుకుంటే మసాలా మజ్జిగ ఫ్లేవర్ ప్రత్యేకంగా ఉంటుంది. సాల్ట్ వేసుకుంటే ఆ ఫ్లేవర్ రాదండి, కానీ టేస్ట్ అయితే సేమ్ ఉంటుంది. లేదా కొంచెం చాట్ మసాలా వేసినా టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు కొంచెం కొత్తిమీర వేసుకోవాలండి. కాడలు వేయకుండా ఆకులు మాత్రమే వేసుకోవాలి. పావు కట్ట కొత్తిమీరలో ఆకులు మాత్రమే వేసానండి. అలాగే 2 రెమ్మలు కరివేపాకు వేసి కచ్చాపచ్చాగా దంచాలి. మరీ మెత్తగా పేస్ట్ చేయాల్సిన అవసరం లేదు, కచ్చాపచ్చాగా దంచితే సరిపోతుంది. ఇది పక్కనుంచుకొని బౌల్లో 1 కప్పు పెరుగు తీసుకోవాలి. 250 ml కప్పుతో పెరుగు తీసుకున్నానండి. పుల్లటి పెరుగు కాకుండా కమ్మటి పెరుగు తీసుకోవాలి. పెరుగు క్రీమీగా వచ్చే వరకు మజ్జిగ కవ్వంతో చిలకాలండి. కమ్మటి మజ్జిగ చేయాలంటే మజ్జిగ కవ్వం ఉంటే సరిపోతుందండి. మిక్సీ కానీ బ్లెండర్ కానీ అవసరం లేదు. మజ్జిగ కవ్వంతో చిలికితేనే కమ్మగా రుచిగా ఉంటుంది. పెరుగు క్రీమీగా వచ్చాక దంచిపెట్టుకున్న మసాలా వేసుకోవాలి. అలాగే 4 కప్పులు చల్లటి నీళ్ళు పోసుకోవాలి. మీరు కావాలంటే కన్సిస్టెన్సీ చెక్ చేసుకొని పల్చగా కావాలంటే ఇంకొంచెం నీళ్ళు యాడ్ చేసుకోవచ్చండి. మరో కప్పు యాడ్ చేసుకున్నా పర్వాలేదండి. చూసుకొని మీరు ఇష్టపడే విధంగా యాడ్ చేసుకోండి. కవ్వంతో మరో 5 నిమిషాలు చిలకాలండి. మసాలా ఫ్లేవర్స్ అన్నీ మజ్జిగకు బాగా పడతాయి. మీరు కుండలో నీళ్ళు యాడ్ చేసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచిదండి. కుండ అవైలబుల్గా లేదంటే నీళ్లు 1 అరగంట సేపు ఫ్రిడ్జ్లో ఉంచి కలిపిన మజ్జిగ చల్లగా ఉంటుంది. మీకు ఫ్రిడ్జ్లో ఉంచిన వాటర్ తాగటం ఇష్టం లేదంటే నార్మల్గా రూమ్ టెంపరేచర్లో ఉన్న నీళ్లు కలపండి. గిన్నెకి ఏదైనా తడిగుడ్డ చుట్టి 1 అరగంట పక్కనుంచండి. నీళ్లు చల్లబడతాయి, తాగటానికి బాగుంటాయండి. 5 నిమిషాలు చిలికాం కదా, వెంటనే సర్వ్ చేయకుండా 1 అరగంట పక్కనుంచాలి. ఈ ఫ్లేవర్స్ అన్నీ మజ్జిగకు బాగా పడతాయండి. అరగంట తర్వాత సర్వ్ చేసుకోవచ్చు. అరగంట తర్వాత ఇలాగే సర్వ్ చేసుకోవచ్చు. లేదా టీ జల్లెడతో వడకట్టండి, తొరకలన్నీ పోతాయండి. మీ ఇష్టం అండి, మీకు నచ్చే విధంగా సర్వ్ చేసుకోండి. ఇంతేనండి, కమ్మగా మసాలా మజ్జిగ తయారైంది. ఎండాకాలం కదండి, ట్రై చేసి టేస్ట్ని ఎంజాయ్ చేయండి. కామెంట్ ద్వారా మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. లైక్ చేసి తెలిసిన వారందరికీ షేర్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ని ప్రెస్ చేసి ఆల్ని సెలెక్ట్ చేయండి. నేను పోస్ట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు రెగ్యులర్గా వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.